బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అమ్మవారి మూడో స్వరూపమైన ప్రద్యుమ్నే శృంఖలాదేవి గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలా నామభూషితే విశ్వసమ్మోహితే దేవి శృంఖలా బంధనాశిని. ఈ శక్తిపీఠంలో సతీదేవి యొక్క కన్ను పడిందని కొందరు, స్తనమే పడిందని మరికొందరు భావిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సరైన పురాణ ప్రమాణాలు కనిపించటం లేదు. ఈ క్షేత్రంలో వెలిసిన దేవి విగ్రహంలో ప్రతిబింబించే మాతృ ప్రేమను అర్థం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగానే కనిపించేది. కనుకే అలనాటి గురువులు తమ శిష్యులతో నిర్వికారులైన ఉత్తమ శిష్యులను మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి అనుమతించేవారు. దీనికి సంబంధించి పురాణ కథ ఒకటి ఆలంబనంగా ఉంది. త్రేతాయుగంలో దశరథుని దత్తపుత్రిక అయిన శాంతను వివాహం చేసుకున్న ఋష్యశృంగ మహర్షి సతీ సమేతుడై ఈ దేవిని చాలా కాలం ఉపాసించాడు. అమ్మవారిని అలా ఉపాసించిన ఆయనకు ఆ దేవి యొక్క విచిత్రమైన ఆజ్ఞ ఒకటి మనసులో వినిపించసాగింది. ఆ ఆజ్ఞకు బద్ధుడై ఋష్యశృంగ మహర్షి అక్కడి నుంచి దక్షిణ పశ్చిమంగా బయలుదేరి శృంగగిరి మహాక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ చేరుకునేసరికి శృంఖలాదేవి యొక్క దివ్య శక్తిని పూర్తిగా తనలో నింపుకున్నాడు. అలా వచ్చిన ఆ మహర్షి శృంగగిరి శిఖరంపై దీర్ఘకాలం తపస్సు చేసి ఆత్మానంద మగ్నుడయ్యాడు. ఆ తరువాత శృంఖలాదేవి ప్రేరితుడై ఆ గిరికి ప్రదక్షిణగా సంచరిస్తూ ఆ శృంగగిరి ప్రాంతాల్లోనే కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరిచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక స్థానికులు ఆ దేవీ దేవతలను శృంఖలా దేవతలుగా పిలిచారు. ఆ తరువాత 2 యుగాలు దాటాక 3వ యుగంలో అంటే కలియుగంలో 3000 ఏళ్లు గడిచాక ఆది శంకరాచార్యుల వారు శారదాదేవిని మహిష్మతి నగరం నుంచి తీసుకొస్తూ శృంగగిరి ప్రాంతానికి చేరుకునేసరికి అక్కడ గల శక్తి తరంగాలకు ముగ్ధులయ్యారు. శారదాదేవి కూడా ఆ స్థానాన్ని మెచ్చి అక్కడే నిలిచి వేద ధర్మ రక్షణ చేయాలని భావించింది. అలా ఇద్దరి భావనలు ఏకమై శృంఖలా క్షేత్రాల ప్రాంతంలోనే శారదాదేవి శారదా పీఠంగా నిలబడిపోయింది. దీనిని బట్టి క్షేత్రానికి ఆ క్షేత్రంలో నెలకొన్న శక్తికి రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. కానీ ప్రధాన శక్తి ప్రద్యుమ్నంలోనిదే కనుక ప్రద్యుమ్న క్షేత్ర స్మరణతో పాటుగా శృంఖలాదేవిని కూడా స్మరించాలి అని చెబుతూ ఉంటారు. ప్రద్యుమ్న దేశం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా ప్రాంతమని పండితులు చెబుతూ ఉంటారు. వంగదేశం అనాదిగా శాక్తేయులకు నిలయం. ఇప్పటికీ అక్కడ తాంత్రిక శాక్తేయ సంప్రదాయం చాలా ప్రబలంగా ఉంది. అక్కడ అమ్మవారి ఆలయం లేని గ్రామమే ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ ప్రాంతాన్ని వంగదేశం అని గౌడదేశం అని పిలిచేవారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశంగానూ వంగదేశంగానూ విడిపోయి ఉంది. ఈ 2 ప్రాంతాల్లోనూ శృంఖలాదేవి అనే క్షేత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించటం లేదు. ఈ శృంఖలాదేవి బెంగాల్ రాష్ట్రంలోని ప్రద్యుమ్నలో వేంచేసి ఉన్న అమ్మవారు శక్తి పీఠమై దేదీప్యమానంగా అలరాడుతున్నారు. వీరినే సింహలాదేవి అని కూడా ఆరాధిస్తూ ఉంటారు. కోల్కతా నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో గల పాండువాలోనే ఈ శక్తిపీఠం ఉందని కొందరు భావిస్తూ ఉంటారు. సాగర సంగమంలో గంగానది ప్రవేశించే గంగాసాగర్లో ఉన్న ఆదినాథ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని కొందరు చెబుతూ ఉంటారు. అలాగే గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ సమీపంలో ఉన్న అంబాజీ అమ్మవారిని కూడా శృంఖలాదేవి శక్తిపీఠం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రద్యుమ్నలో వేంచేసి ఉన్న ఆ శృంఖలాదేవి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సెలవు. For more videos like this, subscribe Big TV channel.